హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఈజీ న్యూస్. మన ఏపీ గవర్నమెంట్ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు అయితే మరొక పథకాన్ని అయితే అమలులోకి తెచ్చింది. దానిని స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను ఒకే క్యూఆర్ కోడ్కి అమలు చేయడం జరుగుతుంది. దీని వలన అన్ని ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయనే విషయాలన్నింటినీ ఒకే క్యూఆర్ కోడ్కు అందిస్తారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన అఖిల ఎడ్జా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా మీకు గవర్నమెంట్ స్కీముల గురించి ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల వలన మీకు ఏ గవర్నమెంట్ స్కీములు వస్తున్నాయనే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ క్యూఆర్ కోడ్ వలన మనకు గవర్నమెంట్ నుంచి అందే సేవలన్నింటినీ ఒకే కార్డు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, సంక్షేమ పథక వివరాలు, స్కాలర్షిప్లు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలు, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు అప్డేట్, వివిధ రకాలైన ప్రభుత్వ సేవలు 25కు పైన ఒకే క్యూఆర్ కోడ్గా జత చేయడం జరుగుతుంది. దీనివలన అన్నింటికి సంబంధించిన సమాచారం ఒకే క్యూఆర్ కోడ్కు ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు ఒకే క్యూఆర్ కోడ్లో ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పనులు జనవరి నుంచి 2026 నుంచి మొదలవుతాయి. జూన్ 2026 లోపల ప్రజలందరికీ చేరాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. దీని వలన సమాచారం అంతటా ఒకే క్యూఆర్ కోడ్కు ఉంటుంది. మనకు ఏ గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి, రాలేదు అనే విషయాన్ని ఒకే క్యూఆర్ కోడ్ వలన తెలుసుకోవచ్చు. దీని ద్వారా మన పనులు వేగవంతం అవుతాయి. అలాగే మనం ఏదైనా ఆధారం చూపించాలన్నా, ఏదానికైనా అప్లికేషన్ చేయాలన్నా కూడా వివిధ రకాల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వవలసిన అవసరం లేకుండా ఒకే ఈ స్మార్ట్ కార్డును అయితే అందించడం వలన మనకు సంబంధించిన సమాచారం అంతటా ఒకే క్యూఆర్ కోడ్కు ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మన విషయాలు అయితే అన్నింటినీ తెలుసుకొని ఈజీగా మన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సమయం వృధా కాకుండా తొందరగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కావున దీనిని ప్రతి కుటుంబానికి 1,40,00,000కు పైగా కుటుంబాలకి ఈ స్మార్ట్ కార్డులను అయితే ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. దీనిని జూన్ 2026 లోపల ప్రజలందరికీ ఇవ్వాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయినది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.